transition actually. For the larger corporations who are joined, let's say Navi Mumbai, Hyderabad Municipal Corporation, Indore, and other places, I was having the thought. What will be the point that is going to coordinate with us? So we therefore need to set in place a coordination mechanism with the states, with the PNRGB, and this entire network should be then able to work on a single database. And we are looking at these actions. So this is point number one. Point number two, I request all of you also is to set up a common communicating framework. How do we communicate, whether through email or at a localized level? For example, localized need not be a part of a larger WhatsApp. Because the raw material also is, we are talking about industries also, so we are talking and HR also we are managing, we are calling fresh passwords from the groups also. Information ఇతర జిల్లాల్లో ఏ ఓట్లు అయితే ఉన్నాయో అక్కడ కావాలా ఇక్కడ కావాలని అడిగి పంపించడం జరుగుతుంది. ఈ జిల్లా నుంచి ఆ స్కూల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వార్డుల్లో ఎవరి ఇంటి దగ్గర ఉంటే ఆ ఇంటి దగ్గర కలిసి డోర్ నెంబర్ ప్రకారం తీసుకొచ్చే ప్రక్రియ కూడా జరిగింది. అది పేజ్ మేనర్లో ప్రతి ఒకసారి జరుగుతుంది. తహసీల్దారు, జాయింట్ కలెక్టర్ గారు ఏంటంటే యూనివర్సిటీగా అప్ టు ఈరోజు పిఠాపురం పట్టణం జగ్గీ చెరువు తరఫున మన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే పాడా పీడీ గారిని కలవడం జరిగింది. పిఠాపురం పట్టణానికి 30 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు 36 వార్డులు చేస్తున్నారు కాబట్టి జగ్గీ చెరువు కాలనీ అన్నది 1994లో ఏర్పడింది. అప్పుడు సుమారు 2000 మంది ఉండేవారు. తర్వాత 2019లో ఆ 18వ వార్డుని 23 వార్డులకి విభజించడం జరిగింది. 20, 21, 22 వార్డుల కింద. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జగ్గీ చెరువులో ఈ టౌన్లోకి సంబంధించిన అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జగ్గీ చెరువు వాళ్ళ ఇల్లు జగ్గీ చెరువులో కట్టుకున్నారు. ఓట్లు చూస్తే ఇతర వార్డులు వేస్తున్నారు. దానివల్ల జగ్గీ చెరువు అభివృద్ధికి కుంటుపడుతుంది. అందుకని మేము కమిషనర్ గారిని ఒకటే కోరాం. ఇప్పుడు 36 వార్డులు అయినాయి కాబట్టి జగ్గీ చెరువుని ఒక 6 వార్డుల కింద చేసి ఏదైతే ఇతర వార్డులో ఓట్లు ఉండి ఇక్కడ నివాసం ఉంటూ ఇతర వార్డులో ఓట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మార్చి జగ్గీ చెరువులో ఉంచాలని మేము కోరడం జరిగింది. ఇవాళ జగ్గీ చెరువులో సుమారు 15,000 మంది జనాభా ఉన్నారు జగ్గీ చెరువులో. అయితే ఈ కూటమి ప్రభుత్వం మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జగ్గీ చెరువు అభివృద్ధి జరుగుతుంది. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఒక వార్డుకు ఉన్నది 3 వార్డులు అయింది. 3 వార్డులు 6 వార్డులు చేస్తే ఈ జనాభా సంఖ్యను పెట్టి వార్డులు చేస్తున్నారు కాబట్టి జగ్గీ చెరువుకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కూటమి తరఫున నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మేమందరూ కూడా సహకరిస్తాం కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా మాకు సహకరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటుంది ఏంటంటే జగ్గీ చెరువు 3 వార్డులు 6 వార్డులు చేయాలని మేము కోరుకుంటున్నాం.